సిద్దిపేట జిల్లా చిన్నకూడూరు మండలం రామంచ గ్రామంలో ధాన్యం మిల్లులకు తరలించకుండా ప్రభుత్వం తమను ఇబ్బందులకు గురిచేస్తుందని ఆరోపిస్తూ రైతులు రహదారిపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యలను పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. గత 40 రోజులుగా మార్కెట్ యార్డుకు ధాన్యం తీసుకొచ్చి ఎదురు చూస్తున్నప్పటికీ కొనుగోలు ప్రక్రియ తలింపు పనులు సక్రమంగా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వర్షాకాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో వర్షం కురిస్తే ధాన్యం తడిసి నష్టపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని ధాన్యాన్ని మిల్లులకు తరలించేలా చర్యలు చేపట్టి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 15 రోజుల నుంచి బీట్లో ఉన్నాము. సరైన వ్యవస్థ లేదు. లారీలు అన్లోడ్ అయితే లేవు. శనివారం నాడు బండ్లు లోడ్ అయినాయి. మిల్లర్లకు ఫోన్ చేస్తే మీ ఇష్టం రేపొస్తా మాపొస్తా అంటారు. నిన్న ఫోన్ చేస్తే వస్తావరా అంటే మీ ఇష్టం ఉన్న పని నడి రోడ్డు మీద పెట్టుకుని నాకేం చెప్తారు అని ఊకంటారు. మిల్లర్లు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు. 42-43 కిలోలు పెడితేనే అన్లోడ్ చేసుకుంటామని మిల్లర్లు వాళ్ళు ఇష్టరాజ్యం చేస్తారు. మళ్ళీ ఒకటి ఇప్పుడు బి గ్రేడ్ అన్నారు. మళ్ళీ బి గ్రేడ్ కానీ మేము అంగీకరించినప్పటికి కూడా మాకు అన్లోడ్ అయితే లేదు. శనివారం నాడు 10 ట్రాక్టర్లు పెట్టుకోమంటే ట్రాక్టర్లు పెట్టుకున్నాం సార్. ఈ వారికి అన్లోడ్ అయితే లేదు. ఆ బండ్లు కూడా ఇప్పటికి 10,000 ధాన్యం సంచులు లోడ్ అయి ఉన్నాయి. అకాల వర్షం వచ్చినందుకు రైతు మొన్న చిన్న వర్షం వచ్చినందుకే బస్తాలు దర్శినాయి. 500 బస్తాలు తడిస్తే సంచికి 10 రూపాయలు అదనంగా ఇచ్చి మళ్ళా సంచులను డంపింగ్ చేయించుకున్నాం. 10,000 ధాన్యం బస్తాలు ఇప్పుడు లోడ్ అయినాయి, అది కాంటైనవి ఉన్నాయి సార్. ఈ వరకు వెహికల్స్ వస్తలేవు. మిల్లర్లదైతే దౌర్జన్యం చాలా ఉన్నది. దీనికి ప్రభుత్వం కూడా సరైన వైఖరి వహిస్తలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి వర్షాకాలం స్టార్ట్ అయింది. ఇన్ని రోజులు ప్రకృతి సహకరించేది కాబట్టి రైతు కూడా సహనంతో నెల రోజుల నుంచి బీట్లోనే ఉంటాడు. ఒక రైతు నెల రోజులు ఉన్నాక రైతు ధాన్యాన్ని ఎప్పుడు అమ్ముకోవాలి, పైసలు ఎప్పుడు వస్తాయి, మళ్ళీ వ్యవసాయాన్ని ఎప్పుడు సాగు చేసుకోవాలి. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. తడిసింది, దాన్ని రైతులను వెంటనే ఆదుకోవాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. మరి ఈ నెల రోజుల నుంచి రైతులు ఎంతో కష్టపడి తడిసిన ధాన్యము ఎండబోసుకుంటూ ఆరబోసుకుంటూ చాలా నానావిధ కష్టాలు పడుతున్నారు. దయచేసి రైతులను వెంటనే ఆదుకోవాలని కోరుకుంటున్నాం.